హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మైజన్ వీడియోస్కి స్వాగతం. ఇవాళ హోమ్ కుకింగ్లో ఆకుకూర పప్పు, 2 పాలకూర కట్టలు, 1 గోంగూర కట్ట, కొత్తిమీర, కరివేపాకు, మెంతికూర అన్నీ కొంచెం 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 వేసాను అనమాట. అన్నీ ఉండాలి కదా ఆకుకూర పప్పులో, అందుకని బౌల్లో హాఫ్ బౌల్ తీసుకున్నాను. కాకపోతే ఫుల్ టీ కప్ అనమాట, ఫుల్ తీసుకున్నాను. ఎందుకంటే పప్పు కాస్త తక్కువ ఉండాలి, ఆకుకూర కొంచెం ఎక్కువ ఉండాలన్న మెజర్మెంట్స్తో తీసుకున్నాను. ఒక చిన్న మామిడికాయ, మిగతా అన్నీ రొటీను. హాఫ్ ఉల్లిపాయ, 8-9 పచ్చిమిర్చిలు చిన్నవి కాబట్టి, మిగతా అన్నీ రొటీను. జీలకర్ర, వెల్లుల్లి అవన్నీ రొటీన్ అనమాట. ఓకేనా. పప్పు శుభ్రంగా కడుక్కొని చూడండి, అందులో మన ఆకుకూరలన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, మామిడికాయ ముక్కలు ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇదేంటి పసుపు కూడా వేసుకోవాలి. ఉప్పు మాత్రం ఇప్పుడు వేయకూడదు, లాస్ట్కి వేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం పప్పు గట్టిగా ఉంటుంది అన్నమాట, మెత్తగా స్మూత్గా ఉడకదు. ఉల్లిపాయ ఎందుకంటే పప్పు తొందరగా ఉడుకుతుంది కాబట్టి అదొక టిప్ మీకు ప్రతిసారి చెప్తాను. ఏ పప్పులో అయినా మనం పులుపు వేస్తే సరిగా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట ఉడకడానికి. అలాంటప్పుడు ఒక హాఫ్ ఉల్లిపాయ వేసుకోవాలి. ఓకేనా. చూడండి, అన్నీ వేసిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకోవాలి. దాదాపుగా 3 గ్లాసుల వాటర్ పట్టుద్ది మన మీడియం హాఫ్ లీటర్ గ్లాస్తో. వేసిన తర్వాత ఎర్రకారం మాత్రం వేయద్దు, పచ్చిమిర్చిలు ఎక్కువ వేసాను నేను. 7-8 దాకా తీసుకున్నాను, చిన్న కాయలు కాబట్టి. పెద్ద కాయలు అయితే 6-7 తీసుకుంటే సరిపోతుంది. చిన్నగా వస్తున్నాయి ఇప్పుడు పచ్చిమిర్చిలు, అందుకే కాస్త ఎక్కువనే వేసాను. చూడండి, వాటర్ అంతా పోసుకున్న తర్వాత పసుపు అవన్నీ వేసుకున్నాం కదా, మూత పెట్టి 5 విజిల్లకు అయిపోయిందండి పప్పు. చూడండి, సూపర్గా వచ్చింది పప్పు. దించిన తర్వాత మొత్తం గంటెతో స్మాష్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆకుకూర కాస్త ఎక్కువ ఉండాలి, పప్పు కొంచెం తక్కువ ఉండాలి. మంచిగా ఉంటుంది అన్నమాట పప్పు, మంచిగా అందంగా కనిపిస్తుంది. ఆకుకూరతో చాలా బాగా వస్తుంది పప్పు. చూడండి, ఓకేనా. మెత్తగా ఉడికింది పప్పు కూడా. మంచిగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు వేసుకోవాలన్నమాట, సరిపడా ఉప్పు. దాదాపుగా 2 స్పూన్లు పట్టుద్ది ఉప్పు. ఉప్పు తినడాన్ని బట్టి, మీరు ఎక్కువ తినాలనుకుంటే 3 స్పూన్స్ వేసుకోండి. ఓకేనా. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. ఎండుమిర్చీలు కంపల్సరీ. ఈసారి మాత్రం నేను వెల్లుల్లి వేయలేదు, వెల్లుల్లి వాసన నాకు నచ్చదు. ఇంట్లో అంతా తింటారు కానీ నాకు ఇష్టం ఉండదు, అందుకే వేయలేదు. జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి వేసి పోపు చేసుకోవాలండి. పోపు వేసుకున్న తర్వాత మన పప్పులో కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన ఆకుకూర పప్పు రెడీ. చూడండి, సూపర్గా వచ్చింది పప్పు, టేస్టీగా అయిందండి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ఆకుకూర పప్పులు కొంచెం పప్పు తక్కువ ఉండాలి, ఆకుకూర కొంచెం ఎక్కువ ఉండాలి. మంచి గ్రీనరీగా మంచి టేస్టీ పప్పు తయారవుతుందండి. మీరు కూడా ఒకసారి ఇట్లా చేసి తిని ఆ టేస్ట్ చెప్పండి, నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా. చూడండి, సూపర్ ఆకుకూర పప్పు మీకోసం రెసిపీ. చాలా టేస్టీగా ఉంది. చూడండి, మన ఆకుకూర పప్పు చాలా హెల్దీ, టేస్టీ. చూడండి, అందంగా కనిపిస్తుంది మన పాలకూర పప్పు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టాలి. ఓకేనా. మంచి మంచి వంటలు ఉన్నాయి, ఎవరు చూడట్లేదు, కామెంట్స్ పెట్టట్లేదు. చూడండి, రుచికరమైన వంటలు ఎవరు చేసినా మనం నేర్చుకుంటే తప్పేం లేదు కదా. ఓకేనా. చూడండి, ఇప్పుడు ఆ ఒక్క పిక్క కోసం మా పిల్లలు గోల, నాకు కావాలంటే నాకు కావాలని. చాలామంది ఉంటే 3-4 చిన్న చిన్న కాయలు అయితే ఒక 2-3
వేసేస్తే 2-3 పిక్కలు వస్తాయన్నమాట. అట్లా ఆ కోరిక తీరుతుంది పిల్లలకి. పిక్కలు భలే టేస్ట్గా ఉంటాయి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్.